Hello all, welcome to Sakshi Education. Today's important current affairs, that is 8th August 2025. So number 1 we have radioactive isotope Rhino poaching. So it is a concept from South Africa. In order to anti-poaching. So anti-poaching అంటే ఏంటి? వేటగాళ్ళ బారి నుండి వన్యమృగాలను కాపాడే ఒక ప్రక్రియ, దట్ ఈస్ రేడియో యాక్టివ్ ఐసోటోప్ బై సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికా ఇంట్రడ్యూస్డ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ radioactive isotopes over Rhino poaching. So let us discuss in detail. So the University of Witwatersrand in South Africa has launched an innovative anti-poaching campaign. అంటే ఏంటి anti-poaching campaign అంటే ఏంటి? రీసెంట్గా మేజర్ థ్రెట్ ఏంటి? వైల్డ్ లైఫ్ అండ్ పోచింగ్. సో పోచింగ్ అంటే ఏంటి? వేట. సో ఈ పోచింగ్ నుంచి వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేసే ఒక క్యాంపెయినే మనకు యాంటీ పోచింగ్ క్యాంపెయిన్. సో అందులో భాగంగా సౌత్ ఆఫ్రికా హ్యాస్ లాంచ్డ్ అన్ ఇన్నోవేటివ్ యాంటీ పోచింగ్ క్యాంపెయిన్. ఇట్ యూజెస్ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ఇంజెక్టెడ్ ఇంటూ రీనో హార్న్స్. సో ఈ ఖడ్గమృగాల కొమ్ములలోకి మనకి ఏంటంటే రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ని ఇంజెక్ట్ చేస్తారు, సో దట్ ట్రాకింగ్ కోసం యూజ్ అవుతుంది. సో ఆ ఖడ్గమృగాలు ఎటువైపు వెళ్తున్నాయి, సో ఒకవేళ వేటగాళ్ళ ఉచ్చులో పడ్డాయా, ఒకవేళ వాళ్ళు తీసుకెళ్తున్నా కానీ ట్రాకింగ్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది. సో ట్రాకింగ్ ఆఫ్ రీనోస్ బై సౌత్ ఆఫ్రికా. సో టు మేక్ హార్న్స్ ట్రేసబుల్ అండ్ డిటెక్ట్ ఇల్లీగల్ ట్రాఫికింగ్. హార్న్స్ ట్రేసబుల్ అండ్ డిటెక్ట్ ఇల్లీగల్ ట్రాఫికింగ్. ద ఇనిషియేటివ్ ఫాలోస్ 6 years ఆఫ్ రీసెర్చ్ అండ్ టెస్టింగ్. సో వీళ్ళు ఏంటంటే దీనిపైన 6 years నుంచి రీసెర్చ్ అండ్ టెస్టింగ్ చేస్తున్నారు. సో ప్రజెంట్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది బై సౌత్ ఆఫ్రికా, అండ్ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో ద ఇనిషియేటివ్ వాజ్ సపోర్టెడ్ బై ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ లొకేటెడ్ ఇన్ వీనా, ఆస్ట్రియా. సో సింపుల్గా ఏంటంటే వేటగాళ్ళ నుంచి వన్యమృగాలను కాపాడే ప్రక్రియ సౌత్ ఆఫ్రికాకు సంబంధించింది. సో దక్షిణాఫ్రికా విశ్వవిద్యాలయం ఒక వినూత్నమైన వేట వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది ఖడ్గమృగాల కొమ్ములలోకి ఇంజెక్ట్ చేయబడిన రేడియో ధార్మిక ఐసోటోపులను ఉపయోగిస్తుంది. ఈ పద్ధతి కొమ్ములను గుర్తించగలిగేలా చేయడం మరియు అక్రమ రవాణాను నిరోధించడం. సో అక్రమ రవాణాను నిరోధించడం లక్ష్యంగా పెట్టుకుంది. 6 సంవత్సరాల పరిశోధన మరియు పరీక్షల తర్వాత ఈ చొరవ జరిగింది. దీనికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థ మద్దతును ఇస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే అక్రమ రవాణా, సో ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఆఫ్ ఎనిమల్. సో అక్రమ రవాణాను నిరోధించడం కోసం సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక కొత్త ఇనిషియేటివే మనకు వచ్చేసి రేడియో ఐసోటోప్ యూసేజ్ విత్ రెస్పెక్ట్ టు ద రీనోస్. సో ఈ కొమ్ములలో ఆ రేడియో ఐసోటోప్ని ఇంజెక్ట్ చేయడం తద్వారా అక్రమ రవాణాను అరికట్టే ఒక ప్రక్రియ బై సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్. సో నెక్స్ట్ వీ హ్యావ్ సీడ్స్. సో ఇక్కడ వచ్చేసి సీడ్స్ అంటే సీడ్స్ ఆఫ్ సీ బక్ థార్న్. సో సీ బక్ థార్న్ సీడ్స్, సీ బక్ థార్న్ సీడ్స్ ఆఫ్ సీ బక్ థార్న్. నెక్స్ట్ హిమాలయన్ టార్టరీ బక్విక్. హిమాలయన్ టార్టరీ బక్ వీట్. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది సీడ్స్ అనేది లెటస్ డిస్కస్. సో సీ బక్ థార్న్, హిమాలయన్ టార్టరీ బక్ వీట్ సీడ్స్. సో సీడ్స్ ఆఫ్ సీ బక్ థార్న్. సో ఈ సీడ్స్ని మనం సీ బక్ థార్న్ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకేంటి హిమాలయన్ టార్టరీ బక్ వీట్. సో ఈ సీడ్స్ని మనం హిమాలయన్ టార్టరీ బక్ వీట్ అనడం జరుగుతుంది. సో ద సీడ్స్ ఆఫ్ సీ బక్ థార్న్ అండ్ హిమాలయన్ టార్టరీ బక్ వీట్ గ్రోన్ ఇన్ లదాఖ్. సో లదాఖ్కి సంబంధించిన సీడ్స్ కోల్డ్ డెజర్ట్ ఆర్ పార్ట్ ఆఫ్ నాసాస్ Crew 11
ఎక్స్పెరిమెంట్. సో నాసాకు సంబంధించిన క్రూ 11 ఎక్స్పెరిమెంట్లో లదాఖ్కి సంబంధించిన సీబక్ తార్న్ మరియు హిమాలయన్ టార్టరీ బక్వీట్ సీడ్స్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. సో హియర్ ద సీడ్స్ ఆఫ్ సి బక్తార్న్ అండ్ హిమాలయన్ టార్టరీ బక్వీట్ గ్రోన్ ఇన్ లదాఖ్స్ కోల్డ్ డెజర్ట్ ఆర్ పార్ట్ ఆఫ్ నాసాస్ క్రూ 11 experiment on the International Space Station. So the seeds were sourced by Indian space startup that is known as Protoplanet based in Bangalore. So initiative lo ఏంటి టేక్ పార్ట్ చేసుకున్నది ఏంటంటే ప్రోటోప్లానెట్. సో ప్రోటోప్లానెట్కి సంబంధించి ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటి, హోప్ స్టేషన్. సో నెక్స్ట్ దిస్ మిషన్ లాంచ్డ్ ఆన్ August 1st, 2025 from Florida and docked at ISS on August 2nd. So the experiment aims to test how seeds react to space stress and microgravity before germination. సో ఈ మైక్రోగ్రావిటీలో ఈ సీడ్స్ ఏ విధంగా జర్మినేట్ అవుతాయి అంటే ఏ విధంగా మొలకెత్తుతాయి అని చెప్పేసి వీళ్ళు టెస్ట్ చేయడం కోసం వీటిని తీసుకొని వెళ్ళడం జరిగింది. లదాఖ్కి సంబంధించిన సి బక్తార్న్ యాజ్ వెల్ యాజ్ హిమాలయన్ టార్టరీ బక్వీట్ సీడ్స్ వర్ taken to International Space Station by NASA's Crew 11 experiment. సో నాసాకి సంబంధించిన క్రూ 11 ఎక్స్పెరిమెంట్లో లదాఖ్కి సంబంధించిన ఈ సీడ్స్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. సో లదాఖ్లోని చల్లని ఎడారిలో పండించిన సీబక్ తార్ను మరియు హిమాలయన్ టార్టరీ బక్వీట్ విత్తనాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నాసా యొక్క Q11 ప్రయోగంలో భాగంగా ఉన్నాయి. ఈ విత్తనాలను బెంగళూరులోని భారత అంతరిక్ష స్టార్టప్ ప్రోటోప్లానెట్ సేకరించింది. సో ఈ మిషన్ ఆగస్టు 1, 2025 ఫ్లోరిడా నుంచి ప్రారంభించబడింది మరియు ఆగస్టు 2, 2025న ఐఎస్ఎస్లో దట్ ఈస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో డాక్ చేయబడింది. అంకురోత్పత్తికి ముందు విత్తనాలు అంతరిక్ష ఒత్తిడి మరియు సూక్ష్మ గురుత్వాకర్షణకు ఎలా స్పందిస్తాయో పరీక్షించడం ఈ ప్రయోగం లక్ష్యం. ఇది అంతరిక్ష వ్యవసాయానికి కీలకమైన జన్యు క్రియాశీలత మరియు జీవక్రియ ప్రక్రియలపై దృష్టి పెడుతుంది. హిమాలయాస్ టార్టరీ బక్వీట్ మరియు సీబక్ తార్న్ పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి మరియు దీర్ఘకాలిక అంతరిక్ష కార్యకలాపాలను అనుకూలంగా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఈ స్పేస్లో ఫ్యూచర్లో ఏంటంటే వ్యవసాయం కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ విత్తనాలు ఏ విధంగా మొలకెత్తుతాయో తెలుసుకోవడం కోసం బెంగళూరు స్టార్టప్ సంస్థ అయిన ప్రోటోప్లానెట్ వీటిని సేకరించింది. సో నాసా క్రూ 11 మిషన్లో భాగంగా వీటిని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ వార్తల్లో నిలిచిన మిజైల్స్ కానీ ఏదైనా ఎక్స్పోర్ట్స్ కానీ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగా టుడేస్ టాపిక్ వచ్చేసి C295 ఎయిర్క్రాఫ్ట్ ఫ్రమ్ స్పెయిన్. సో ఇండియా ఇంపోర్టింగ్ ఫ్రమ్ స్పెయిన్. సో ఇండియా రిసీవ్డ్ ద ఫైనల్ బ్యాచ్ ఆఫ్ 16 Airbus C295 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ స్పెయిన్. సో స్పెయిన్కి సంబంధించిన C295 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్లను ఇండియా దిగుమతి చేసుకుంది. So about C295 transport aircraft, it is a new generation tactical airlifter in the light and medium segment designed and built by Airbus. So Airbus సంస్థ దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. ఏ యూరోపియన్ మల్టీనేషనల్ ఏరోస్పేస్ కార్పొరేషన్. సో ఫీచర్స్ ఆఫ్ ఎయిర్బస్ దట్ ఈస్ C295 మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ వచ్చేసి ఇట్ ఈస్ అన్ ఎఫిషియంట్ టాక్టికల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ హ్యావింగ్ ఏ flight endurance of up to 11 hours. It is set to replace the Indian Air Force aging Avro fleet. So Indian Air Force కి సంబంధించిన Avro fleet అనే ప్లేన్స్ స్థానంలో మనకు C295 స్పైసర్ జెట్లు రాబోతున్నాయి. స్పెయిన్కి సంబంధించింది మనం స్పెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సో స్పెయిన్లో షెడ్యూల్ కంటే ముందే భారతదేశానికి ఎయిర్బస్కి సంబంధించిన C295 విమానాలు తుది బ్యాచ్ అందింది. సో స్పెయిన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ ఏంటి, S-400 మిజైల్ సిస్టమ్ ఇండియా ఇంపోర్టెడ్ ఫ్రమ్ రష్యా.
సో ఇండియాకి వచ్చిన తర్వాత వీటిని ఏమన్నాం, సుదర్శన చక్ర అని కూడా పిలవడం జరిగింది. సుదర్శన చక్ర అని ఇండియాకి వచ్చిన తర్వాత మనం పిలవడం చూసాం. సో బ్రహ్మోస్ మిజైల్స్ వచ్చేసి రష్యా ఇండియాకి సంబంధించింది. అదేవిధంగా ఇండియా ఇంపోర్టింగ్ వెపన్స్ మ్యాక్సిమం ఫ్రమ్ రష్యా, ఎక్కువ మోతాదులో మనం రష్యా నుంచి ఈ డిఫెన్స్ రిలేటెడ్ ఇవన్నీ మనం పర్చేస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ శారదా స్క్రిప్ట్. సో మనకు రీసెంట్గా న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకు శారదా స్క్రిప్ట్. సో అందులో భాగంగా ద ఫస్ట్ ఎవర్ ఎగ్జిబిషన్ షోకేసింగ్ శారదా స్క్రిప్ట్. సో శారదా స్క్రిప్ట్ వచ్చేసి మనకు ఒక ఏన్షియంట్ స్క్రిప్ట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ స్క్రిప్ట్కి సంబంధించిన ఎగ్జిబిషన్ ఒకటి జరిగింది. అందులో భాగంగా మనకు వచ్చేసి శారదా స్క్రిప్ట్ ఎగ్జిబిషన్. సో ద ఫస్ట్ ఎవర్ ఎగ్జిబిషన్ షోకేసింగ్ Sharada script, the ancient script that originated in Kashmir. So here the Sharada script originated in Kashmir, was traditionally used by Kashmiri Pandits, was held during the Chinar Book Festival. Recent ga Chinar Book Festival jarigindi. So అందులో భాగంగా మనకు ఈ శారదా స్క్రిప్ట్ కూడా ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అబౌట్ శారదా స్క్రిప్ట్ ఈజ్ ఏ రైటింగ్ సిస్టమ్ based on the Brahmanic family. So identente it belongs to the Brahmi script. Next, family of script. It was main script used to write Sanskrit. Next, flourished in Kashmir, Himachal Pradesh and Punjab. ఈ ప్రాంతాలలో ఇది డెవలప్ అయ్యడం చూసాం. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్. సో శారదా స్క్రిప్ట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్లో కూడా మనకు ఈ శారదా స్క్రిప్ట్కి సంబంధించిన ఆనవాళ్ళు మనకు దొరకడం చూసాం. అందులో భాగంగా ఆన్ ఏ గణేష్ స్టాచ్యూ. సో వినాయకుడికి సంబంధించిన ఒక విగ్రహం పైన కూడా మనకు శారదా స్క్రిప్ట్ లభించడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్లో. ఎట్ ద సేమ్ టైం ఉమా మహేశ్వర, దట్ ఈస్ లార్డ్ శివ స్కల్ప్చర్. సో శివుడికి సంబంధించిన ఒక స్కల్ప్చర్ పైన కూడా మనకేంటి అంటే శారదా స్క్రిప్ట్ను మనం చూడవచ్చు. నెక్స్ట్, ద స్క్రిప్ట్ డెవలప్డ్ ఇన్ బిట్వీన్ ద 8th and 9th centuries AD. However, few manuscripts survive today. సో రీసెంట్గా మనకు చీనార్ బుక్ ఫెస్టివల్ జరిగింది, చీనార్ బుక్ ఫెస్టివల్. సో అందులో భాగంగా మనకేంటి అంటే శారదా స్క్రిప్ట్ ఎగ్జిబిషన్. సో పురాతన కాశ్మీరీ లిపి అయిన శారదకు అంకితం చేయబడిన మొట్టమొదటి ప్రదర్శన ఇటీవల శ్రీనగర్లో చీనార్ పుస్తక ఉత్సవంలో జరిగింది. అందులో భాగంగా శారదాక్ష రాణి అనే పేరుతో జరిగిన ఈ పుస్తక ప్రదర్శన భారతదేశ సాంస్కృతిక మరియు భాషా వారసత్వంలో కీలకమైన భాగంగా లిపి చరిత్ర, అభివృద్ధి మరియు ప్రాముఖ్యతను ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ ప్రదర్శనలో శారదా లిపిలో రాయబడిన రాత పత్రులు మరియు రాతి మరియు శిలాశాసనాలు మరియు బిర్చ్ బెరడు మరియు కాశ్మీరీ కాగితంపై పత్రాలు వంటి వివిధ కళాఖండాలు ప్రదర్శించబడ్డాయి. సో మనకేంటి అంటే శారదా స్క్రిప్ట్లో శారదా లిపిలో రాసిన వివిధ శాసనాలు, తర్వాత వచ్చేసి మనకు ఈ శిల్పాలపైన ఉన్న చిత్రాలు కానీ వాటిపైన రాసిన లిపి ఈ ప్రదర్శనలో ప్రదర్శించబడ్డాయి. నెక్స్ట్, కాశ్మీర్లో 8 మరియు 9 శతాబ్దాల మధ్య కాశ్మీర్లో అభివృద్ధి చెందిన శారదా లిపిని ప్రధానంగా కాశ్మీరీ పండితులు ఉపయోగించారు మరియు ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకమైన స్వరాలు మరియు వైవిధ్యాల మధ్య ప్రభావితమయ్యారు. నేడు కొన్ని మనుస్క్రిప్ట్లు మిగిలి ఉన్న అప్పటికి చాలా వరకు 1875 మరియు 1925 మధ్య కనుగొనబడ్డాయి. సో ఈ ప్రదర్శన మతపరమైన సరిహద్దులకు అతీతంగా లిపి యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. భారతీయ నాగరికత మరియు భాషా వారసత్వంలో అంతర్భాగంగా దాని పాత్రను నొక్కి చెప్పడం చూసాం. సో శారదా స్క్రిప్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకు ఏ ప్రాంతాలలో డెవలప్ అయింది, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్. సో ఈ చీనార్ బుక్ ఫెస్టివల్లో మనకేమైంది అంటే ఈ శారదా స్క్రిప్ట్కి సంబంధించిన వివిధ శాసనాలు కానీ పుస్తకాలు కానీ ఈ స్కల్ప్చర్స్ అంటే శిల్పాలు కానీ ప్రదర్శించబడ్డాయి. సో ఈ ప్రదర్శన ఎక్కడ జరిగిందంటే శ్రీనగర్లో జరగడం చూసాం. 8 మరియు 9 శతాబ్దాలలో ఈ లిపి డెవలప్ అవ్వడం జరిగాం. తర్వాత వీటిని ఎక్కువగా యూజ్ చేసింది ఎవరు అంటే కాశ్మీరీ పండితులు. నీలగిరి తార్ పాపులేషన్ సర్జ్. సో నీలగిరి తార్ సో ఈ ఎనిమల్ని మనం ఏమంటున్నామంటే నీలగిరి
తార్ అంటున్నాం. సో జనరల్గా ఇవేంటి అంటే తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలకు సంబంధించిన జంతువులు. సో అందులో భాగంగా నీలగిరి తార్ పాపులేషన్ సర్చ్. సో రీసెంట్లీ ది కండక్టెడ్ ఏ సెన్సస్ విత్ రెస్పెక్ట్ టు ద నీలగిరి తార్. సో అందులో భాగంగా ద 2025 జాయింట్ సెన్సస్ ఆఫ్ నీలగిరి తార్ పాపులేషన్స్ ఇన్ కేరళ అండ్ తమిళనాడు. సో కేరళ అండ్ తమిళనాడుకి సంబంధించిన తార్. సో ద 2025 జాయింట్ సెన్సస్ ఆఫ్ నీలగిరి అండ్ తార్ పాపులేషన్స్ ఇన్ కేరళ అండ్ తమిళనాడు హ్యాస్ రికార్డెడ్ 2668 ఇండివిజువల్స్. సో మనకు టోటల్ వచ్చేసి ఎంత 2668 ఇండివిజువల్స్. కేరళ అకౌంట్స్ ఫర్ 1365 తార్స్ వైల్ తమిళనాడు వచ్చేసి 1303. సో దిస్ గ్రోత్ మార్క్స్ సక్సెస్ఫుల్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అండ్ కాల్స్ ఫర్ ఎన్హాన్స్డ్ కొలాబరేషన్. సో సింపుల్గా ఏంటి అంటే ఇక్కడ నీలగిరి తార్ పాపులేషన్ పెరిగింది. సో ఇదేంటి అంటే ఇండియాకు ఒక గుడ్ మూవ్. సో పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్, ద ఎరవికులం నేషనల్ పార్క్, ఎరవికులం నేషనల్ పార్క్ ఇన్ కేరళ host the largest contiguous నీలగిరి తార్ పాపులేషన్ ఇన్ ద స్టేట్. సో కేరళలో ఎక్కువగా ఎక్కడున్నాయి మనకు ఎరవికులం నేషనల్ పార్క్లో ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం తమిళనాడులో ఎక్కడున్నాయి ముకుర్తి నేషనల్ పార్క్ అండ్ గ్రాస్ హిల్స్ నేషనల్ పార్క్లో ఎక్కువగా మనం నీలగిరి తార్లను చూడవచ్చు. సో హియర్ కేరళ మరియు తమిళనాడులోని నీలగిరి తార్ యొక్క జనాభా 2025 ఉమ్మడి జనాభా లెక్కల ప్రకారం 2668 నమోదయ్యాయి. కేరళలో 1365 తార్లు ఉండగా తమిళనాడులో 1303 తార్లు ఉన్నాయి. ఈ పెరుగుదల విజయవంతమై పరిరక్షణ ప్రయత్నాలను సూచిస్తుంది. సో మరియు అంతర్రాష్ట్ర సహకారాన్ని మెరుగుపరచాలని పిలుపునిచ్చింది. సో జనాభా పంపిణీ కేరళలోని ఎరవికులం జాతీయ ఉద్యానవనం 841 జంతువులలో రాష్ట్రంలోనే అతిపెద్ద నీలగిరి తార్ జనాభాను సూచిస్తుంది. నెక్స్ట్ తమిళనాడులోని ప్రధాన జనాభా కేరళ సరిహద్దుకు సమీపంలో ఉన్న ముకుర్తి నేషనల్ పార్క్ మరియు గ్రాస్ హిల్ నేషనల్ పార్కులలో కనిపిస్తుంది. సో కేరళలోని తహర్ జనాభాలో దాదాపు 90% మన్నార్ భూభాగంలో కేంద్రీకృతమై ఉన్నాయి. సో కేరళలోని 89 జనాభా లెక్కల బ్లాకులను మరియు తమిళనాడులోని 182 బ్లాకులను సర్వే కవర్ చేసింది. కేరళలోని 19 అటవీ డివిజన్లలో ఈ జాతి ఉనికిని నిర్ధారించాయి. సో రీసెంట్గా మనకి ఏంటి అంటే కేరళ మరియు తమిళనాడు ప్రభుత్వాలు నీలగిరి తార్ సెన్సస్ని తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగా మనకు ఎక్కువగా నీలగిరి తార్లు ఎక్కడున్నాయంటే కేరళ, నెక్స్ట్ ఫాలోడ్ బై తమిళనాడు. సో నెక్స్ట్ ఏషియాకు సంబంధించిన జైంట్ టార్టాయిస్. సో ఆసియా తాబేలు, ఆసియా అతిపెద్ద తాబేలు, అతిపెద్ద తాబేలు. సో ఆసియాకు సంబంధించిన అతిపెద్ద తాబేలు. సో హియర్ ద క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఏషియన్ గెయింట్ టార్టాయిస్. సో ఏషియా అతిపెద్ద తాబేలు హ్యాస్ బీన్ రీఇంట్రడ్యూస్డ్ ఇన్ టు జీలంగ్ కమ్యూనిటీ రిజర్వ్. సో జీలంగ్ కమ్యూనిటీ రిజర్వ్. సో జీలంగ్ కమ్యూనిటీ రిజర్వ్ ఇన్ నాగాల్యాండ్. సో నాగాల్యాండ్ కమ్యూనిటీ రిజర్వ్. సో జీలంగ్ కమ్యూనిటీ రిజర్వ్ ఆఫ్ నాగాల్యాండ్లో ఏషియాకు సంబంధించిన జైంట్ టార్టాయిస్ని రీఇంట్రడక్షన్ చేయడం జరిగింది. సో రీఇంట్రడక్షన్ అంటే ఏంటంటే ఒకనొకప్పుడు నాగాల్యాండ్లో ఇవి ఎక్కువ సంఖ్యలో ఉండేవి, తర్వాత క్రమేణా ఇవి అంతరించిపోవడం జరిగింది. నాగాల్యాండ్లో అంతరించిపోయాయి, అంతరించిపోవడం చూసాం. తద్వారా దీన్ని ఏంటంటే మళ్ళీ కన్జర్వేషన్ చేయడం జరిగింది. సో దీన్ని ప్రొటెక్టెడ్ ఏరియాలో పెంచి తర్వాత దీన్ని ఇప్పుడు రీఇంట్రడక్షన్ చేసాం. నాగాల్యాండ్లో మళ్ళీ రీఇంట్రడక్షన్ జరిగింది. సో ద ఇనిషియేటివ్ వాజ్ లెడ్ బై ద నాగాల్యాండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఇండియన్ టర్టైల్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్. దీస్ టార్టాయిస్ వర్ బార్న్ ఇన్ 2019 అండర్ ఏ కన్జర్వేషన్ ప్రాజెక్ట్. సో అండర్ ఏ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ 2019లో ఈ తాబేళ్ళు జన్మనివ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు నాగాల్యాండ్లోని జీలంగ్ కమ్యూనిటీ రిజర్వ్లో వీటిని రీఇంట్రడక్షన్ చేయడం జరిగింది. సో ద స్పెసిస్ వన్స్ కామన్ ఇన్ నాగాల్యాండ్ హ్యాడ్ నియర్లీ వ్యానిష్డ్ ఓవర్ ఏ డికేడ్ అగో. సో ఆల్సో నోన్ యాజ్ స్మాల్ ఎలిఫెంట్స్ ఆఫ్ ద ఫారెస్ట్. వీటికున్న నిక్నేమ్ ఏంటి? స్మాల్ ఎలిఫెంట్ ఆఫ్ ద ఫారెస్ట్, స్మాల్ ఎలిఫెంట్స్ ఆఫ్
ఫారెస్ట్. సో ఎలిఫెంట్ ఏంటి, మనకు ఒక భారీ సైజులో ఉంటుంది. సో ఈ తాబేలులు కూడా భారీ సైజులో ఉండడం వల్ల స్మాల్ ఎలిఫెంట్ ఆఫ్ ఫారెస్ట్ అంటడం. సో ఈ అడవులలో ఉండే ఒక చిన్న ఏనుగు అని చెప్పేసి వీటిని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, తెలంగాణ అవార్డ్ విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్గన్ డొనేషన్స్ ఇన్ ద కంట్రీ. సో తెలంగాణ అవార్డెడ్ with maximum number of awards in the country. So here Telangana has been ranked number 1 state in organ donation in India 2024. So last class lo manam discuss chesindi enti, India rank 3rd in organ donation. India rank 3rd in organ donation. First వచ్చేసి USA, సెకండ్ వచ్చేసి చైనా. సో మనం గ్లోబల్గా ఇండియా ర్యాంక్ వచ్చేసి 3వ స్థానంలో ఉంది. సో ప్రపంచంలో అవయవ దానంలో ఇండియా ర్యాంక్ వచ్చేసి మనకు 3. సో అదేవిధంగా ఇండియాలో తెలంగాణ ర్యాంక్ వచ్చేసి నెంబర్ 1. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో తెలంగాణ స్టేట్ హ్యాస్ హెల్డ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్గన్ డొనేషన్స్ ఇన్ ద కంట్రీ. సో ద సెంటర్ హ్యాస్ అవార్డెడ్ ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ ద సేమ్ ఎట్ అన్ ఈవెంట్ అబ్జర్వింగ్ ద నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే ఇన్ ఢిల్లీ. యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా ప్రజెంటెడ్ ద అవార్డు టు తెలంగాణ రిప్రజెంటేటివ్స్. సో ఇక్కడ ఏంటి అంటే నేషనల్ యావరేజ్ వచ్చేసి మనకి ఎంత ఉంది అంటే 0.8 per 10 lakh పాపులేషన్. సో హియర్ ద నేషనల్ యావరేజ్. సో యాజ్ పర్ ద యూనియన్ హెల్త్ మినిస్ట్రీ, తెలంగాణ రిపోర్టెడ్ ఏ సిగ్నిఫికెంట్లీ హయ్యర్ రేట్ ఆఫ్ 4.88 ఆర్గన్ డొనేషన్స్ పర్ 10 lakh పీపుల్. సో ఆర్గన్ డొనేషన్ పర్ 10 lakh పీపుల్. సో 10 లక్షల మందికి ఎంతమంది అవయవాలు దానం చేస్తున్నారని స్టాటిస్టిక్స్లో ఇండియా మొత్తంలో మనం చూస్తే 0.8% ఉంది. అదే తెలంగాణలో వచ్చేసి మనకేంటి 4.88% పర్ 10 lakh పీపుల్ ఉండడంతో తెలంగాణకు అవార్డు రావడం జరిగింది. ఇండియాలో టాప్ స్టేట్ ఏంటి అంటే తెలంగాణ. అదే ప్రపంచంలో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 3. మొదటి స్థానంలో ఉన్నది USA, సెకండ్ స్థానంలో ఉన్నది చైనా. సో నెక్స్ట్ వార్తల్లో నిలిచిన పుస్తకం దట్ ఈస్ ద రైజ్ ఆఫ్ ద హిట్ మ్యాన్. పుస్తకం రిటన్ బై ఆర్ కౌశిక్. సో ఆర్ కౌశిక్ అనే వ్యక్తి రాసిన పుస్తకం పేరేంటి, ద రైజ్ ఆఫ్ హిట్ మ్యాన్. సో ఇట్ ఈస్ ఏ బయోగ్రఫీ ఆఫ్ క్రికెటర్ రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మకు సంబంధించిన బయోగ్రఫీ. బయోగ్రఫీ ఆఫ్ రోహిత్ శర్మ రిటన్ బై ఆర్ కౌశిక్. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, సో నెంబర్ 1 వీ హ్యావ్ సౌత్ ఆఫ్రికాస్ రేడియో యాక్టివ్ ఐసోటోప్. సో సెకండ్ వీ హ్యావ్ సీడ్స్ ఆఫ్ సీ బక్ థార్న్ యాజ్ వెల్ యాజ్ టార్టరీ బక్వీట్ ఆఫ్ హిమాలయాస్. సో థర్డ్ C295 imported from Spain. So next fourth we have Sharda script. So Sharda script original ga developed in Kashmir, Himachal Pradesh and Punjab. So next Nilagiri tar population search. So in Kerala ఎక్కువ మోతాదులో ఉన్నాయి, తర్వాత ఫాలోడ్ బై తమిళనాడు. సో నెక్స్ట్ ఏషియా గెయింట్ టార్టాయిస్, దట్ ఈస్ ఏషియా అతిపెద్ద తాబేలు, రీఇంట్రడ్యూస్డ్ ఇన్ నాగాల్యాండ్. నెక్స్ట్ తెలంగాణ అవార్డు రావడం జరిగింది ఆర్గన్ డొనేషన్లో, టాప్ ఇన్ ఇండియా. వేరాజ్ ఇండియా ర్యాంక్ వచ్చేసి మనకు గ్లోబల్గా 3వ స్థానంలో ఉండడం చూస్తాం. సో పుస్తకం ద రైజ్ ఆఫ్ ద హిట్ మ్యాన్ రిటన్ బై ఆర్ కౌశిక్. సో ఇవండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ క్లాస్లో వీ విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.